ముందే చెప్తున్నా, ఈ వీడియోలో ఫుల్ స్పాయిలర్స్ ఉండొచ్చు, మీ ఇష్టం మరి. సర్లే అని వీళ్ళు షిప్ నుండి ఏం దొంగతనం చేస్తున్నారు, ఏమన్నా ఐడియా ఉందా? తెలిస్తే కమెంట్ చేయండి. అసలు ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఏందిరా ఇది మళ్ళీ రాడ్ పడేటట్టు ఉంది అని అనుకున్నా. మ్యూజిక్ కూడా అందరు చెప్పినట్టు నాకు కూడా ఏం పెద్దగా అనిపించలే. అంతే ఒక్కసారిగా డౌన్ అయిపోయినా, బా ఇది కూడా పోతుందిలే అని. కాకపోతే ట్రైలర్ బ్రేక్ డౌన్ కోసం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసినా చూడు, అప్పుడు మెంటల్ ఎక్కిపోయింది నాకైతే. స్టోరీ అయితే రొటీనే కాదు, సంథింగ్ ఇస్ ఫిషీ. మామూలు ఫిషీ కాదు, షార్క్ ఫిషీనే. అర్థం కావట్లేదు కదా, ఉండైతే బిగినింగ్ నుంచి చెప్తా. దేవరా ఫైనల్ గా 6 సంవత్సరాల తర్వాత రేపు అందరి ఫ్యాన్స్ కోరిక తీరిపోతుంది. అప్పుడెప్పుడో 2018లో అరవింద సమేత వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సోలోగా ఏ సినిమా రాలేదబ్బా. ఈ విషయంలో అయితే ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే కాదబ్బా, చాలా మంది మూవీ లవర్స్ కూడా ఫీల్ అయ్యారు. యాక్చువల్ గా ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో ముందే చేద్దాం అనుకున్నా, కానీ రిలీజ్ అయ్యే ముందు రోజు బ్రేక్ డౌన్ తో పాటు కొంచెం అనలైజ్ చేసి చెప్తే బాగుంటది కదా అనిపించింది. ఓకే 2 ట్రైలర్స్ వచ్చాయి కదా, రెండింటి గురించి మాట్లాడదాం. అసలు చెప్పాలంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు నాకేం పెద్దగా నచ్చలే. అదేదో ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ట్రైలర్ అంతా. అప్పటి వరకు నేను కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. కాకపోతే ఎందుకో ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. అండ్ మ్యూజిక్ కూడా నాకేం అంత అనిపించలేదు అనమాట. కానీ బ్రేక్ డౌన్ వీడియో చేద్దామని ట్రైలర్ ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసిన, అప్పుడు అనిపించింది ఇది రొటీన్ స్టోరీ అయితే కాదు, సంథింగ్ ఇస్ ఫిషీ అని. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మరి. ఇక్కడ ఈ ఫ్రేమ్ లో టోటల్ గా 4 ప్లేసెస్ లో లైటింగ్స్ కనిపిస్తున్నాయి. నేనేమనుకుంటున్నానంటే అదంతా ఒక ఊరు, 4 క్లాన్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉంటున్నారు. లేకపోతే 3 ప్లేసెస్ లో 3 క్లాన్స్ మాత్రమే ఉండి ఇంకొక ప్లేస్ ని 3 కామన్ గా యూజ్ చేసుకుంటారు. యాక్చువల్ గా దీనికి రీజన్ కూడా చెప్తాను. అండ్ ఇక్కడ ఈ లైటింగ్ మాత్రం జస్ట్ ఒక ఇల్లు అనుకుంటున్నా. ఊరి పెద్దది అనుకోండి, ఒక ఎమ్మెల్యేదో మినిస్టరో ఒక కోట కట్టుకొని ఉంటున్నాడు. అండ్ ఇక్కడ 3 క్లాన్స్ మాత్రమే ఉండొచ్చు అని చెప్పే కదా. దానికి రీజన్ వచ్చేసి ఈ ఫ్రేమ్ లో ఉన్న రాళ్ళు. 3 క్లాన్స్ 3 డిఫరెంట్ గాడ్స్ ని వర్షిప్ చేస్తూనే ఉండొచ్చు. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే దూరం నుంచి ఎవరో ఈ ఫైట్ ని చూస్తున్నారు. మేబీ వాళ్ళే ఈ ఫైట్ కి రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే బైరా అండ్ దేవరా 2 డిఫరెంట్ గ్రూప్స్ అయితే కదబ్బా, ఫ్రెండ్స్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. అండ్ 4th ప్లేస్ కామన్ గా ఉంటుందని చెప్పే కదా ముగ్గురికి. ఆ ప్లేస్ లోనే ఈ ఫైట్స్ అన్ని జరుగుతాయి. లైక్ ఎవ్రీ ఇయర్ ఏదన్నా ఫెస్టివల్ జరుపుకుంటూ ఇలా ఫైట్ చేసుకుని ఎవరు గొప్ప అని తెలుసుకుంటారు. ఓన్లీ ఫెస్టివల్స్ కి మాత్రమే కాదు, ఏదన్నా గొడవ వచ్చినా లేకపోతే లీడర్షిప్ కోసం ఈ ఫైట్స్ పెట్టుకుంటుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో అజయ్ ప్రకాష్ రాజు మాట్లాడుతూ ఉంటారు. ఆ డిస్కషన్ ఈ సీన్ తర్వాత అనమాట. సముద్రంలో ఈ శవాల్ని చూసి ఫుల్ భయపడింటాడు అనమాట మనోడు. యాక్చువల్ గా అజయ్ ఒక నేవీ ఆఫీసరో పోలీస్ ఆఫీసరో అయింటాడు. ఒక కేసుని డీల్ చేయడానికో లేకపోతే ఒక షిప్ తోనో ఇతను వస్తాడనమాట. బేసిక్ గా ఏం లేదబ్బా, వీళ్ళంతా పైరేట్స్ దొంగతనాలు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం లీడర్షిప్ కోసం కూడా కొట్లాడుతుంటారు అనమాట. పవర్ఫుల్లే, బట్ జస్ట్ దొంగతనాలు మాత్రమే, చంపుకోవడం వరకు పోయిండరు ఇంకా. ఓకే ఇప్పుడు ఈ ఫ్రేమ్ లోకి వద్దాం. ఇక్కడ పైరేట్స్ నేవీ ఆఫీసర్స్ ని చంపేస్తుంటారు. ఈ ప్లాన్ అంతా కూడా బైరాది, దేవరకు తెలియదు. అందుకే మనోడు ఏం జరుగుతుందిరా అని షాక్ లో ఉన్నాడు. అండ్ ఇది ఒక సర్ప్రైజ్ అటాక్ ఫ్రమ్ బైరా అండ్ టీమ్. ఆఫీసర్స్ కి లొంగిపోయి చంపేస్తారు. తర్వాత దేవరగ్దో వాళ్ళు కొడతలే, అది వేరే విషయము. కానీ బైరాకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ టీంలోనే హల్క్ ఉన్నాడు. ఎప్పుడు మెంటల్ ఎక్కుతుందో తెలియదు. అండ్ ఇక్కడ ఈ శవాలన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. అండ్ హియర్ వీ కెన్ సీ బైరా. అండ్ ఇక్కడ చిన్న నంబి, అదే షైన్ టామ్ చాకో. దసరాలో నాని కాబట్టి ఏదో చూసి వదిలేసాడు బా, టైంలే బొక్కలే ఏసి పారేయడమే. అండ్ హూ ఇస్ దిస్ గై, యాక్చువల్లీ నో ఐడియా. చూద్దాం ముందు ఏమన్నా తెలుస్తుందేమో. అండ్ ఈ ఎంటైర్ సినారియో ఈ ఫైట్ తర్వాతే. సిమిలర్ మనుషులు, సిమిలర్ బురద. అండ్ ఇక్కడ ఈ సాంగ్ బైరాని ఊరి నుంచి తరిం కొట్టిన తర్వాత అనమాట. యాక్చువల్లీ ఇట్స్ రొటీన్ థింగ్. ప్రజల్లో హీరో దేవుడు అవ్వాలంటే విలన్ ని సాగుగొట్టాలి లేకపోతే చంపేయాలి, అంతే కదా బా. ఇది ఎల్కేజీ పిల్లని అడిగినా చెప్తాడు. ఇక్కడ కోస్టల్ గార్డ్స్ పైరేట్స్ ని పట్టుకున్నారు దొంగతనం తర్వాత. కానీ దేవర తెలివైనడు కాబట్టి సరుకుని సముద్రంలో పడేస్తాడు. ఇంకా వాళ్ళ మనుషులు ఈ విధంగా డబ్బాల్ని మోసుకుంటూ ఈత కొట్టుకుంటూ తీసుకుపోతారు అనమాట. ఇక్కడ మీకు ఈ డౌట్ రానే రాకూడదు, అంత వెయిట్ ఉన్నవి ఎలా మోస్తున్నారని. ఆ బాక్స్ లో పెద్దగా బరువు ఏం లేవు, ఈజీగా మోసిస్తున్నారు ఒక 4 కలిసి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే రాత్రిపూట దొంగతనం చేయడానికి లాంతర్లో తీసుకెళ్లారు. అండ్ పొద్దున్నే రిటర్న్ తీసుకొచ్చారు. ఇప్పుడు మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని మురళీ శర్మ పోలీసులు అప్రిషియేట్ చేయడానికి వస్తున్నారు. అండ్ బిగినింగ్ లో ఈ ప్లేస్ లో ఊరి పెద్ద లేదా ఎమ్మెల్యే ఉంటాడని చెప్పే కదా, అది మన మురళీ శర్మ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి సినిమాలో ఈడే దొంగన బట్ట. ఎందుకో గెస్ట్ చేయండి చూద్దాం. సర్లే నేను ఒకటి అనుకున్నా కదా అని చెప్తాను. ఏం లేదబ్బా, ఈ ఊరంతా దొంగలే కదా. అండ్ వీళ్ళు ఈ ఎమ్మెల్యే కిందనో లేకపోతే అప్పుడప్పుడు ఈయన చెప్పింది చేయడమో చేస్తూ ఉంటారు. ఎప్పటిలాగే వీళ్ళందరికీ ఒక టాస్క్ ఇస్తాడు, కానీ దేవరా దానికి నో చెప్పిస్తాడు అనమాట. ఇంకా దేవరా ఒప్పుకోవట్లేదు కదా అని చెప్పి బైరాకి సపరేట్ ఆఫర్ ఇచ్చి ఒప్పిస్తాడు. కానీ బైరా ఆ పని కోసం దేవరాని కూడా తీసుకుపోతాడు అనమాట. ఏమంటే మనోడు ఇది లేదు, అందుకే ఎక్స్ప్రెషన్ షాక్ లో ఉన్నాడు మనోడు. ఇంకా దేవర ముందర అన్యాయం జరిగితే ఊరుకుంటాడా, తపాలుకుంటాడు దేవరా. అందుకే సావ మింగింటాడు అనమాట ఒక్కొక్కరిని. ఈవెన్ బైరా మీద కత్తి కూడా అందుకే పెడతాడు. ఇంకా అప్పటి నుంచి దేవర బైరాకి శత్రువు అయిపోతాడు అనమాట. అందుకే అనమాట ఈ డైలాగ్. సర్లే బ్రతకడానికి దొంగతనం చేసే ధైర్యం ఉంది, ఓకే నో ప్రాబ్లం. కానీ చంపేంత ధైర్యం అనేది ఉండకూడదు. బాగా రాసినాడు కదా. అయినా కొరటాల మాటలే వేరబ్బా. అండ్ ఇక్కడ బైరాన్ చూస్తుంటే మనోడు కూడా ఏదో పెద్ద పొజిషన్ వచ్చినట్టు అనిపిస్తుంది. సర్లే వీళ్ళిద్దరు ఇక్కడ ఎందుకు కొట్టుకుంటున్నారంటే మేబీ ఏ ఫ్రెండ్లీ ఫైట్. అండ్ ఈ ఫైట్ తో బైరాకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది, దేవరాని చంపలేరు, హీఈస్ వెరీ పవర్ఫుల్ అని. సో ఇక్కడ నుంచి దేవరా నాతోనే ఉండాలి అని అనుకుంటాడు మనోడు. అండ్ ఇక్కడ ఈ ఫ్రేమ్ లో టైం లైన్ కొంచెం చేంజ్ అయింది. బైరా ముసలోడైపోయాడు అనమాట. చూసారు కదా, ముసలుగా ఉన్నప్పుడు తెల్లబొచ్చు, యంగు ఉన్నప్పుడు నల్లబొచ్చు. నాకు తెలిసి ఎన్టీఆర్ ని కూడా ముసలోడి గెటప్లో చూస్తాము అనుకుంటున్నా. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్.
పెరుగుకోవడానికి క్లియర్గా కనిపిస్తుందిలే, కానీ తనకే తెలియని స్పెషల్ స్కిల్స్ అయితే ఉన్నాయబ్బా. అందుకే అనుకుంటా షార్క్ని తీసుకొచ్చి పడేసినాడు. అట్ ది సేమ్ టైం ఈ ఫైట్లో కూడా భయపడుతూనే కొడతాడు. అండ్ హియర్ షీ ఈస్ చిన్న ఎన్టీఆర్స్ మదర్. మనోడు ఫైట్ చేస్తున్నాడని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది. అండ్ ఇక్కడ ఈమె దేవర వల్ల అమ్మ. నీ కొడుకు పంతం పట్టిపోయినాడు. ఈ డైలాగ్ ఏంటుంటే దేవర్ అయితే చచ్చిపోలేదనే అనిపిస్తుంది. సో అందుకే అనిపించింది నాకు దేవరాన్ని కూడా ముసలి గెటప్లో చూస్తామేమో అని. ఇక్కడ ఈ సీన్లో దేవరా అండ్ గ్యాంగ్ బైరా మనుషుల్ని దొంగతనం చేయకుండా ఆపేశారు. అండ్ వీ కెన్ సీ దట్ ప్రౌడ్ మూమెంట్ ఇన్ దేవరాస్ ఫేస్. సర్లే ఇదంతా పక్కన పెట్టండి. నేనేమనుకుంటున్నాను అంటే చిన్న ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ని కొంచెం తప్పుగా అర్థం చేసుకుని ఉంటాడు. అండ్ ఈ సీన్ తను రియలైజ్ అయిన మూమెంట్. అండ్ ఇక్కడ మనోడు బోట్లో వెళ్తుంది కూడా నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ కోసం అయ్యుండొచ్చు. రియలైజ్ అయిన తర్వాత నాన్న మీద మంచి ఇంప్రెషన్ వచ్చి సో నాన్న అక్కడ ఉంటాడు, సో అక్కడికి వెళ్తే దొరుకుతాడని చెప్పి వెళ్తుంటాడు. సర్లే అని ఇదంతా ఒక వర్షన్. నా సెకండ్ వర్షన్ వచ్చేసి వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ కాదు, బ్రదర్స్ అయింటారు అనుకుంటున్నా. మాక్సిమం ఈ సెకండ్ వర్షనే రైట్ అయింటది. అండ్ ఈ రకంగా చూసుకుంటే ఈమె వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ వదిన. అండ్ ఇక్కడ ఈ ముసలమ్మ వాళ్ళిద్దరికి మదర్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న ఎన్టీఆర్కి అన్న ఎప్పుడు చంపుతున్నాడు అనేది మాత్రమే తెలుసు, ఎందుకు చంపుతున్నాడు అనే నిజమైతే తెలియదు. అండ్ దిస్ గై గుర్తున్నాడా, బిగినింగ్ లో సకానే వేస్తారు ఆడేయుడు. పోలీస్ ఇన్ఫార్మరో లేకపోతే దేవరా మనిషి ఏంటాడేమో మరి, దొరికిపోయాడు ఫసక్కనే వేస్తారు. అండ్ ఇక్కడ బైరా చిన్న ఎన్టీఆర్తో ఎందుకు అంత క్లోజ్గా ఉన్నాడంటే దేవరాని బయటికి రప్పేయడానికేమో మరి. అంటే నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా నన్ను కలువు, నేను అక్కడే ఉంటాను, మనసులో తలుచుకో, సప్పని నీ ముందర ఉంటాను అని ఇలా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో వరాకి డెఫినెట్ గా దేవర ఎక్కడున్నాడో తెలుసుంటదని చెప్పి బైరా అనుకుని ఉంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ పిల్లలు ఎన్టీఆర్ తో ఉంటారు, అట్ ద సేమ్ టైం బైరాతో కూడా ఉంటారు. నాకు తెలిసి చిన్న ఎన్టీఆర్ పెద్దోడి మీద హేట్ తో బైరాని నమ్ముతుంటాడు. సో బైరా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని దేవరాన్ని బయటికి రప్పేయాలనుకుంటాడు. ఎలా అంటే మనోడిని బలవంతంగా ఫైట్ చేపిస్తాడు అనమాట. అపోనెంట్ కి డబ్బులు ఇచ్చో లేకపోతే ఏదో ఒకటి చేసి చిన్న ఎన్టీఆర్ ని చంపేమని ఉంటాడు. సో అప్పుడైనా దేవర బయటకు వస్తాడు కదా అని చెప్పి మనోడైతే ప్లాన్ వేసింటాడు. ఓకే ఇంతకీ వీళ్ళు స్మగ్లింగ్ చేసేది ఏమైంటది అనుకుంటున్నారు? నేనైతే గన్స్ ని స్మగ్లింగ్ చేస్తున్నారు అనుకుంటున్నా. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇట్స్ ఎ వైల్డ్ గెస్ అంతే. సర్లే అని జాన్వి గురించి ఎందుకు ఏం చెప్పలేదు అనుకుంటున్నారా? ఇలా అయితే అసలు అనుకోకండి, ఎందుకంటే సినిమాలో గేమ్ చేంజర్ ఈమెనే. ఎందుకో సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్దాం అనుకున్నా, కాకపోతే అంత కాన్ఫిడెంట్గా లేను వాటి మీద, అదే ఆ ఫ్రేమ్స్ మీద అంత కాన్ఫిడెంట్గా లేను. అండ్ ఇప్పుడు చెప్పింది కూడా మాక్సిమం నిజమై ఉండొచ్చు అండ్ మాక్సిమం తప్పే ఉండొచ్చు, ఎవరికి తెలుసు. ఇది జస్ట్ ప్రిడిక్షన్ అంతే. యాక్చువల్గా నాకైతే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు, ఒక రేంజ్లో ఉన్నాయి అంతేనండి. మరి ఒకవేళ వీడియో నచ్చితే కొంచెం పెద్ద మనసు చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేయండి. బొక్క అంత లేదులే అంటారా? ఓకే, నో ప్రాబ్లం. ఏం చేస్తాం, ఇంకా ఫోర్స్ చేయలేం కదా. సర్లే బా, మళ్ళీ రేపు కలుద్దాంలే. టాటా బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.